నరేంద్ర గారు వెళ్తూ ఒక మాట అయితే అన్నారు. ఒక నిమిషం రఫీ గారు, పోలవరం ని ఏటీఎం లా వాడుకుంటారు అని చెప్పేసి స్వయాన మోదీయే మాట్లాడారా? మాటలు ఏమయ్యాయని చెప్పేసి ఒక నిమిషం సయ్యద్ గారిని మాట్లాడండి. మస్తాన్ రావు గారికి, లక్ష్మణ్ రావు గారికి, మా రఫీ భాయ్కి అందరికి నమస్కారం. చెప్పండి. ఇందాక వైసీపీ నాయకులు గారు చెప్పారు, బీజేపీ మా మోడీ గారు ఇలా అన్నారని చెప్పేసి, ఏటీఎంలో వాడుకుంటారని చెప్పేసి. పార్టీలో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు చెప్పాను నేను. నా రాష్ట్రం డెవలప్ అవ్వడానికి, నా రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. మనకి స్వార్థం అనేది ఉంటుంది పార్టీలో, ఆ రకంగా ముందుకు వెళ్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పాదయాత్ర చేసి మాట తప్పడు అన్న నివాదంతో ముందుకెళ్లారు. ఆయన వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా రాజధానిని డెవలప్ చేస్తారని మాట ఇచ్చారు. తర్వాత ఆయన మాట తప్పారు. మాట తప్పిన తర్వాత 11 సీట్లకి అంకితమైపోయారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం రెండోసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర దేనికి చేస్తానన్న క్లారిటీ ఒకటి ఇచ్చి పాదయాత్ర చేస్తే బాగుంటుంది. దాంతో పాటు అమరావతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది. అమరావతి డెవలప్మెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్ అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు. దాంతో పాటు అంటే డెవలప్మెంట్ అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకి విస్తరణ చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. రైల్వే జోన్ ఇవ్వడం కానీ. దాంతో పాటు అమరావతిని ఎంతసేపటికి కించపరుస్తూ వస్తున్నారు. ఖర్చు పెడుతున్నారు. ఏ పనికైనా ముందు ఖర్చే పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత ఒక విజనరీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంతగా డెవలప్ అవుతుందని అనుకుని ఉండరు ఆ రోజుల్లో హైదరాబాద్. ఇప్పుడు మన భారతదేశంలో ఇన్కమ్ వస్తున్న రాష్ట్రం ఏది ఉందంటే కనుక అది హైదరాబాద్. అంటే అన్ని రాజధానిని తనదన్నే విధంగా మన రాజధాని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే మా రథసారథి పివిఎన్ మాధవ్ గారు బస్సు యాత్ర చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారిది సారథ్యం చేశారు. అంటే ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంత ప్రకారమే బస్సు యాత్ర గాని, పాదయాత్ర గాని చేస్తారు. ఈ చేసే సందర్భాల్లో శాంతి పరంగా, అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పాదయాత్ర చేసే అధికారం అందరికీ ఉంది. దాంట్లో భాగంగా తమిళనాడులో విజయ్ గారు చేసిన పొరపాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా, ప్రజలకి ఎవరికి ఇబ్బంది పడకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక మాట మనకు క్లియర్ చెప్పాలి. ఆయన 3 రాజధాని కట్టుబడి ఉన్నారా, అమరావతిని డెవలప్ చేస్తారా, ఆయన అనుకున్న 3 జిల్లాల్ని డెవలప్ చేసుకుంటారనేది ఒక క్లారిటీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. దాంతో పాటు లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టుగానే మా నాయకుడు మళ్ళీ పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గర అవుతారు. ఆల్రెడీ ఒకసారి దగ్గర అయ్యారు. దగ్గర అయిన తర్వాత ఆయనే దూరం చేసుకున్నారు. మళ్ళీ దగ్గర అవుతారా, దూరం వెళ్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇందాక ఒక పాయింట్ అన్నారు సయ్యద్ గారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని. సో వైసీపీతో మళ్ళీ కలుస్తుందా బీజేపీ? అది కాలం నిర్ణయిస్తుంది మేడం. ఇంతకీ వైసీపీ మిత్రులా, శత్రువులా? మాకు ఎవరు శత్రువులు ఉండరు మేడం. అందరికి మేము మిత్రులమే. మేము కేంద్ర ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మీ అందరికి సహకారం ఉంటుంది మాకు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో వింటున్నారు, ఏపీలో రాజకీయాలు ఎంత హాట్ గా ఉన్నాయి, డిబేట్ లో కూడా అలాగే కనిపిస్తున్నాయి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి పాదయాత్ర పైన? ఇది వర్కౌట్ అవుతుందా? ఇందాక సయ్యద్